దేవునికి స్తోత్రం. ఈ దిన మహాదేవుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3:20. ప్రియా మహాదేవుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడు, అద్వితీయ సత్యస్వరూపుడు మీ పక్షాన, మీ బిడ్డల పక్షాన, మీ కుటుంబ సభ్యులందరి పక్షాన ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, మేలైన, ఘనమైన ప్రతి ఆత్మకార్యం ప్రభు జరిగించాలని, సుందరమైన ప్రతి కార్యం జరిగించి మిమ్మల్ని తన సాక్షులుగా నిలపాలని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉన్న ఎడల తప్పక మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. ప్రభు తన మహోన్నతమైన కార్యం మీ జీవితంలో, మీ కుటుంబాల్లో జరిగించాలని ప్రభు సన్నిధానంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మన దేవుడు తలుపునద్ద నిల్చుండి తట్టుచున్న మహిమాన్వితుడు. ఎవడైనాను ఆయన స్వరమిని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడు భోజనం చేయనని ఆ మహిమాన్వితుడు, మహిమాస్వరూపుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆనాడు ఎమ్మాయి శిష్యులు ఎలాగూ బతిమాలి అడిగిందరో ఆలోచించండి. యేసు ప్రవేశించిన కొన్ని నిమిషాల్లోనే ఎలాంటి మార్పులు జరిగినో చూడండి. వారు తమ జీవిత కాలమంతయు ప్రభు తమ ఇంట నివసించుట విశేషము ఇతరులకు ప్రకటించున్నారు. దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఇంటికి వచ్చి మనతో కూడా ఉండగల గొప్ప దేవుడే. సాయంకాలం వచ్చినది, పొద్దుగూకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. ఆ మహిమాన్వితుడు యేసుక్రీస్తు మనతో ఉంట ఎంత ధన్యకరమైన అనుభవము. ఆయనను బలవంతముగా అడిగినప్పుడు ఆయన నిశ్చయముగా మన ఇంటికి వచ్చును. మన హృదయమందు నివసించగల మహిమాన్వితుడు, మన జీవితంలో, మన కుటుంబాల్లో ఆశ్చర్యమైన కార్యములు చేయగల ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే అద్వితీయ సత్యస్వరూపుడు. అయితే మన ప్రభు ఉత్తముడు. ఆయన బలవంతముగా ఎవరింటిలోనికి ప్రవేశించాడు. మనము బలవంతముగా అడిగినప్పుడు మాత్రమే ఆయన మన ఇంట ప్రవేశించగల గొప్ప దేవుడు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పక్షాన ఆశ్చర్యకరమైన, సుందరమైన ప్రతి కార్యం జరిగించగల సర్వాధికారి అయిన దేవుడు. ఎమ్మాయి శిష్యులు ఇంట ప్రభు బస చేసినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించాడు. వారు కన్నులు తెరవబడ్డవి, క్రీస్తును గుర్తెరిగారు. ఆత్మ సంబంధమైన నేత్రము తెరవబడ్డాది. జీవగల దేవదేవుని బిడ్డలారా, మీ హృదయమందు ప్రభువుకు చోటేయండి. ఆయన మిమ్మను తమ బిడ్డలుగా అంగీకరించి మీ వద్దకు వచ్చి మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ కుటుంబ సభ్యుల పక్షాన ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, మేలైన, ఘనమైన, సుందరమైన కార్యం జరిగించగల సర్వప్రియ జగత్రక్షకుడే మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు. ఆయన తప్పక మన జీవితంలో ఘనమైన కార్యం చేయగల ఘనుడైన, మహోపకరమైన కార్యం జరిగించగల మహోపకరుడు ఆయన మాత్రమే. మా హృదయమందు నివసించమని ఆయన్ని అడగండి. ఆయన మహిమగల రాజుగా వచ్చి మీ హృదయమందు, మీ కుటుంబందు, మీ పక్షాన ఆయన నివసించగల మహిమాస్వరూపుడు ఆయన. ఆయన ఎంత గొప్పవాడని గుర్తెరిగి మీరు ఆనందించెదరు. మీ జీవితమంతయు శాంతి సమాధానంతో నింపబడును. ప్రతిదినము ఆయన మీతో కూడా నుండగల గొప్ప దేవుడే. మీ పక్షాన గొప్ప కార్యం చేయగల గొప్ప దేవుడు ఆయన మాత్రమే. మీ కుటుంబాల్లో విజయవంతమైన కార్యం జరిగించగల విజయసారథి, ఘనమైన కార్యం చేయగల ఘనుడు, మహాగణుడు. ఆయన ఆశ్చర్యకరమైన కార్యాలు మన జీవితంలో జరిగించగల గొప్ప దేవుడు. ఆయన మీ ఇంట నిలిచి మీకు సమాధానం ఇవ్వగల గొప్ప దేవుడు. మీ పక్షాన మేలైన కార్యం జరిగించగల అద్వితీయ సత్యస్వరూపుడే. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చాను, ప్రతి మనుషుని అది వెలిగించుండెను. మనల్ని వెలిగించగల మహిమాన్వితుడు మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు గనక ఆ మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడికి ఇప్పుడే మీ హృదయాలెత్తి, మీ చేతులెత్తి, మీ ఆలోచనలెత్తి ఆయన ప్రార్థించండి. ఆయన తప్పకుండా మీ ప్రార్థనా విన్నపాలు ఆలకించి మీకు ప్రతిఫలం ఇచ్చి మీకు జయముగల విజయసారథి. అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ప్రభు యొక్క మహాకృప మీతో నిరంతరం నిలిచి గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ మహాదేవుడా, నీకు స్తోత్రాలు. మహాగణుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీరు తలుపునద్ద నిల్చుండి తడుచున్నారు. ఎవరైతే నీ స్వరమిని తలుపు తీస్తున్నారో వారి జీవితాలను దేదీప్యమానముగా చేయగల గొప్ప దేవుడు. ఈ దినం ప్రభా, నీ కుమారుడిని యేసుక్రీస్తు నామములు ఇదిగో మా హృదయాలు తెరవండి నాయన. మీ కుమారుడిని యేసుక్రీస్తు నామములు మమ్మల్ని బలపరిచిన దేవా, మీ బిడ్డలుగా, మీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము జీవించడానికి
శత్రు బలమంతుల మీద మేము జయ విజయాలు పొందడానికి మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత, మీ తేజస్సు మీ మీ బిడ్డలను మాకందరికి దయచేసి, ఇదిగో మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అందరి పక్షాన్ని మీకు కాపుదలించండి. ఈ దినమంతయు, ఈ వారమంతయు, ఈ నెలంతయు, సంవత్సరమంతా జీవించు జీవితకాలమంతయు మీ బిడ్డలను మాకందరికీ ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కుమరించమని, శత్రు బలమంతులంతా జయ విజయం దయచేయమని, యేసుక్రీస్తు సర్వోన్నతమైన మహోన్నతమైన నామములో మీ బిడ్డలను మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.